నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది నార్త్ ఫేసింగ్తో ఉన్న 2 BHK ఫ్లాట్ అండి. టోటల్ అయితే 1100 SFT అండి. 6 years ఓల్డ్ మాత్రమే. ప్యూర్ మార్బల్స్తో అయితే ఫ్లోరింగ్ కనిపించింది. హాల్ సైజు, బెడ్రూమ్ సైజులన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇంటి ముందంతా కూడా ఇదంతా స్పేస్ మనం యూజ్ చేసుకోవచ్చు. మెయిన్ డోర్ దగ్గర నుంచి కాస్త ముందుకెళ్ళగానే రైట్ సైడ్ మనకి హాల్ కనిపిస్తుంది. ఫ్లోరింగ్ అంతా ఎక్సలెంట్గా కనిపించింది. క్వాలిటీ కలిగిన మార్బల్స్ వేసినట్టు, ఫస్ట్ క్వాలిటీ కలిగిన మార్బల్స్ వేసినట్టు అయితే కనిపిస్తుంది. సీలింగ్ కూడా సింపుల్ డిజైన్ అండి. లొకేషన్ ఇది మురళీ నగర్ అండి. హైవే రోడ్డు కూడా వెరీ నియర్ వస్తుంది. కార్ పార్కింగ్ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది, లిఫ్ట్కి బ్యాకప్ ఉంటుంది. ఇదంతా కూడా మనకి డైనింగ్ పర్పస్ కోసం స్పేస్ అండి. ఆల్మోస్ట్ ఇది కూడా వెరీ లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. హాల్ సైజులో అయితే కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్లో మనకి పూజ రూమ్ అయితే సపరేట్గా ఒక బెడ్రూమ్ సైజులో అయితే పూజ రూమ్ వచ్చింది. చాలా ఫ్లాట్లతో పోలిస్తే, చాలా హౌసెస్తో పోలిస్తే వెరీ బిగ్ సైజులో పూజ రూమ్ వచ్చింది అని చెప్పచ్చండి. నార్త్ ఈస్ట్లో అయితే పూజ రూమ్ పెట్టారు. కొన్ని సెల్ఫ్లు కనిపిస్తున్నాయి. ఫ్లోరింగ్ అంతా కంప్లీట్గా అయితే మార్బుల్స్ అండి. లెఫ్ట్ సైడ్లో మనకి యూటిలిటీ స్పేస్ వచ్చింది. దానికి ఆనుకుని చివర్లో అయితే కామన్ టాయిలెట్స్ అయితే రావడం జరిగింది. ఒక స్ట్రాంగ్ అటకైతే కనిపిస్తుంది. బిల్డింగ్ క్వాలిటీ అయితే 100% చాలా క్లియర్గా ఉందండి. ఈస్ట్ వైపు ఫుల్ వెంటిలేషన్ అయితే వస్తుంది డే టైం. డైనింగ్ దాటి కిచెన్ చూస్తే కిచెన్ కూడా ఎల్ షేప్లో కనిపిస్తుంది. వెరీ బిగ్ సైజులో అయితే కిచెన్ అని చెప్పచ్చు. మంచి వెంటిలేషన్ అయితే ఏర్పాటు చేశారు. ఎల్ షేప్లో అయితే పైన మనకి స్ట్రాంగ్ అటక్ కనిపిస్తుంది. సెల్ఫ్లు అయితే చాలా వరకు కనిపిస్తున్నాయి. 100% సఫిషియెంట్గా కిచెన్ సరిపోతుందండి. చిన్నదనే ఫీలింగ్ అయితే రాదు. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. 2 బెడ్రూమ్స్ కూడా ఈస్ట్ ఫేసింగ్ అయితే తీసుకున్నారు. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే వెరీ లార్జ్ స్కేల్లో ఉందని చెప్పచ్చు. బిల్డింగ్ క్వాలిటీ అయితే చాలా క్లీన్గా కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్లో మనకి 3 కిటికీలు అయితే వచ్చాయి. సీలింగ్ కూడా సింపుల్గా డీసెంట్గా ఉన్న సీలింగు. లైటింగ్ అయితే పెట్టుకోవడానికి అవకాశం లేదు, కానీ పెయింటింగ్ వేసుకున్నప్పుడు మాత్రం సింపుల్ కనిపిస్తుంది. అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చిందండి. అటాచ్డ్ బాత్రూమ్ సైజు కూడా వెరీ లార్జ్ స్కేల్లో ఉందని చెప్పచ్చు. ఇది 6 years ప్లస్ కాబట్టి మనకి విశాలవంతమైన ఫ్లాట్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు కట్టిన ఫ్లాట్లతో పోలిస్తే 1100 SFTలు చాలా చిన్నగా అనిపిస్తాయి. ఇదైతే మనకి అప్రాక్స్గా ఒక 1400 SFT ఫ్లాట్ ఎలా ఉంటుందో అలాగైతే కనిపిస్తుంది. సెకండ్ బెడ్రూమ్ సైజు కూడా ఎక్సలెంట్గా ఉందండి. కొన్ని సెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయి. మురళీనగర్లో 2 BHK తక్కువ బడ్జెట్లో చూసేవారికి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. కంప్లీట్ అయితే ఫ్లోరింగ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. నార్త్ ఫేసింగ్ అయితే వచ్చింది. ఇంటి ముందు కూడా కారిడార్ స్పేస్ లాగైతే ఎక్కువ స్పేస్ వచ్చింది. గాలి వెలుతురు అయితే ఎక్సలెంట్గా ఉంది. 4వ ఫ్లోర్లో అయితే ఇది ఉంది. దీనిపైన ఇంకో ఫ్లోర్ ఉందండి. ప్రైస్ డీటెయిల్స్ అండ్ యూడిఎస్ డీటెయిల్స్ అండ్ కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా మేము కింద డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేసాము. దయచేసి మీరు చెక్ చేయగలరు. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఉన్న ప్రాపర్టీస్ ఏదైనా సరే సేల్ అయిపోతే అది రిమూవ్ చేస్తున్నామండి, లేదా సోల్డ్ అవుట్ అని మెన్షన్ చేస్తున్నాము. అలా కాకుండా మన ఛానల్లో కాస్త ఓల్డ్ అయినా సరే, అంటే ఇంచుమించు ఒక 6 months ఓల్డ్ ఏదైనా ఫ్లాట్ అయినా సరే ఇప్పటికీ కూడా అందుబాటులో ఉన్నట్టే మీరు ఎజ్యూమ్ చేయాలి. ఎందుకంటే కొన్ని ప్రాపర్టీస్ ఎక్కువ మార్కెటింగ్ లేకపోవడం ద్వారా అలాగే ఉండిపోతాయి. మన ఛానల్లో డైలీ ఎక్కువ ప్రాపర్టీస్ కొత్తవి రావడం వల్ల కొంచెం పాత వాటికి ఫోకస్ అయితే తగ్గుతుంది. కాబట్టి ఇప్పుడు కూడా స్టిల్ అవి అవైలబుల్గా ఉంటాయి. అప్పటికి కూడా మీకు డౌట్ ఉంటే ఆ వీడియోని మీరు మాకు పంపించి అవైలబుల్గా ఉందా అని చెప్పి అడగచ్చండి. అప్పుడు వెంటనే రిప్లై ఇస్తాం. మేము చెక్ చేసి ఓనర్తో గమనించగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.